చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలు ఉదయం నుంచి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ సహాయక చర్యలలో ప్రధానంగా తీసుకోవాల్సిన అంశం ఇక్కడ నుంచి ఏదైతే టనల్ లోపల నీళ్లు చేరుకున్నాయి, నీటిని మొత్తాన్ని పూర్తిగా బయటికి తోడేందుకు పూర్తిగా యత్నిస్తున్నారు. అయితే ఇక్కడ జేపీ కన్స్ట్రక్షన్స్ నేతృత్వంలో ఈ డీవాటరింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చినా కూడా ఇక్కడ డీవాటరింగ్ అనేది ప్రధానంగా తీసుకోవాలి. డీవాటరింగ్ కోసం ఇక్కడ జేపీ కన్స్ట్రక్షన్స్ వారు పూర్తిగా 5 యూనిట్లు ఉన్నాయి. 5 యూనిట్లు అంటే ఒక్కొక్క యూనిట్లో 150 హార్స్ పవర్ యొక్క పంప్ సెట్లు ఉన్నాయి. అయితే దీంట్లో 750 హార్స్ పవర్ పంప్ సెట్లు ఉన్నాయి. అయితే మొత్తం పూర్తిగా ఈ పంప్ సెట్లు పనిచేసినట్లయితే నిమిషానికి 10,000 లీటర్ల నీటిని బయటకు తోడేందుకు అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రతిబంధకంగా ఏర్పడింది. ఇక్కడ పెద్ద ఎత్తున లోపల పేరుకుపోయిన బురద వల్ల ఇక్కడ నీళ్లు సరైన రీతిలో బయటకు రావడం లేదని చెప్పి ఇక్కడ అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఇప్పటికీ కేవలం 3,600 లీటర్లు పర్ మినిట్ చొప్పున నీటిని బయటకు తోడుతున్నారు. అయితే 10,000 లీటర్ల చొప్పున నీటిని బయటకు తోడితే ఇవాళ సాయంత్రానికి కానీ నీటిని పూర్తిగా బయటకు తోడే అవకాశం ఉంటుంది. అయితే ఆ పరిస్థితి కల్పించాలి అంటే ఇక్కడ బురద అనేది ప్రధాన ఆటంకంగా ఉందని చెప్పి అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ బురదను ఫస్ట్ బురద నీరు వచ్చినప్పుడు మోటార్లు కూడా సరిగా పనిచేయడం లేదు, పంపులు సరిగా పనిచేయడం లేదు. కనుక 10,000 లీటర్లు పర్ మినిట్ కెపాసిటీ ఉండాల్సిన నీటి పంపింగ్ కేవలం 3,600 పర్ మినిట్గా ఉంది. కానీ దీన్ని ఏదైతే బురదను తీసేయాల్సి ఉందో, అంటే ఇప్పుడు నదిలో నీళ్లు మొత్తం ఇక్కడ నుంచి నీళ్లు మొత్తం నదిలో కలుస్తున్న, నదిలో చూసినట్లయితే కూడా పూర్తిగా బురదతో కూడుకున్న నీళ్లే బయటకు వస్తున్నాయి. కానీ క్లియర్ నీళ్లు ఒకవేళ బయటకు వచ్చినట్లయితే అక్కడ 10,000 లీటర్ల నిమిషానికి 10,000 లీటర్ల నీటిని బయటకు తోడే అవకాశం ఉంది. ఇట్లా తోడితే మాత్రం సాయంత్రానికి నీళ్లు పూర్తిగా ఇంకిపోతాయి. అంటే ఏదైతే టనల్లో వచ్చే నీళ్లు మొత్తం బయటకు వస్తాయి. అప్పుడు బురదను తవ్వి తర్వాత బురద నుంచి లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. లోపల అంటే దాదాపు ఇప్పటివరకే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లోపలి వరకు అంటే టనల్ బోర్ మిషన్ ఏదైతే టీబీఎం ఉందో టీబీఎం లాస్ట్ వరకు వెళ్ళడం జరిగింది. అయితే టీబీఎం 150 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ టీబీఎం దగ్గరికి నుంచి లోపలికి వెళ్ళాలంటే మాత్రం అక్కడ బురదను మట్టిని పూర్తిగా తీయాల్సి ఉంటుంది. బురద మట్టి ఎంత మేర ఉంది అనేది మాత్రం ఇప్పటికే ఏ పరిస్థితుల్లో చెప్పే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపించడం లేదు. అంటే ఇప్పుడు ప్రధానంగా మనకు నీటిని తీయాలి, నీటిని తర్వాత బురదను తర్వాత మట్టిని కూడా బయటకు తీయాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రాసెస్ కంటే మొత్తం 10,000 లీటర్లు పర్ మినిట్ కెపాసిటీతో నీళ్లు బయటకు వస్తే సాయంత్రానికి నీళ్లు పూర్తిగా వస్తాయని చెప్పి బయటకు అధికారులు అంటున్నారు. నీళ్లు పూర్తిగా వచ్చిన తర్వాత బురద మట్టిని కూడా బయటకు తీయాలి. ఈ బురద మట్టి రెండు బయటకు వచ్చిన తర్వాతనే సహాయక చర్యలు ఏదైతే లోపల టీబీఎం ముందు వైపున 8 మంది కార్మికులు ఉన్నారో ఆ కార్మికుల వద్దకు చేరుకునే పరిస్థితి పూర్తిగా ఉంటుందంటే ఇవాళ సాయంత్రం వరకు నీటిని బయటకు తీయడం మాత్రమే కనిపిస్తుంది. ఈ నీటి బయటకు తీసిన తర్వాతనే సహాయక చర్యలు మరో ముందడుగు వేసే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. దోమలపేట ఎస్ఎల్బీసీ టనల్ నుంచి విడుదల సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్.